ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెలలో తులారాశి వారు ఒక ముగ్గురి వల్ల ప్రమాదంలోకి వెళ్ళబోతున్నారు. అది ఎవరో తెలుసుకుందామండి. ఇక వివరాల్లోకి వెళితే తులారాశి వారు మృదువైన స్వభావం కలిగి ఉంటారు. వీరు అందరితోనూ కలిసిపోయే స్వభావం కలవారు. అందరితోనూ స్నేహపూర్వకంగా మాట్లాడతారు. ఇకపోతే ఈ నెలలో ఈ రాశి వారికి ఒక ముగ్గురి వలన ప్రమాదం పొంచి ఉంది. వారి నుండి తప్పించుకోవడానికి మీరు ఎంతగానో జాగ్రత్త పడవలసి వస్తుంది. ముందుగా ఈ రాశివారు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో, అంటే ఎక్కువగా ఎవరు నమ్మశక్యంగా ఉంటారో వారి వలనే వీరికి ప్రమాదం ఉన్నది. అది ఎక్కువగా మీరు నమ్మిన మీ బంధువుల ద్వారానే జరుగుతుంది. మీ బంధువులలో పెట్టుబడి కోసం డబ్బును వ్యాపార నిమిత్తం ఇవ్వమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. వారు దానికి వడ్డీ కూడా చెల్లిస్తామని చెప్తారు. కానీ వారికి పరిస్థితి అనుకూలించకపోవడంతో మీ డబ్బు తిరిగి ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. దాని వలన మీరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఒకవేళ ఇవ్వవలసిన పరిస్థితే వస్తే వారి దగ్గర నుంచి ఏదైనా షూరిటీని పెట్టించుకోండి. డబ్బు విషయంలో మొహమాటం అస్సలు పనిచేయదు. ఇక రెండవది, మిమ్మల్ని నమ్మిన స్నేహితులే మిమ్మల్ని నెట్టింట ముంచే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అది ఏ విధంగా అంటే, మీరు బాగా నమ్మి మీ వ్యక్తిగత విషయాలను వాళ్లతో షేర్ చేసుకోవడం వలన వారు ఇతరుల దగ్గర మీ విషయాలను చెప్పి మిమ్మల్ని చులకన చేస్తారు. ఈ విధంగా మీకు నమ్మక ద్రోహాన్ని తలపెట్టబోతున్నారు. దాని వలన మీరు మానసికంగా చాలా కృంగిపోవలసి వస్తుంది. దాని వలన మీకే నష్టం, కానీ వారు బాగానే ఉంటారు. అందుకే మీరు మీ రహస్యాలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోకుండా ఉంటేనే మంచిది. మీకు మరీ అంతగా బాధగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యుల దగ్గరే మీ బాధను పంచుకోండి. అంతేగాని స్నేహితుల దగ్గర మాత్రం మీ బాధను షేర్ చేసుకోకండి. ఇకపోతే మూడవది, మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు, అంటే డ్రైవింగ్ లేదా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా సహాయం అడగడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి సహాయం చెయ్యకండి. దాని వలన మీరు ప్రమాదంలోకి వెళ్ళే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు పరిచయం ఉన్నవాళ్లే ఎలాంటి వారో అన్నది మనకి పూర్తిగా అవగాహన అనేది మనకి ఉండదు. అందుచేతనే పరిచయం లేని కొత్త వ్యక్తుల గురించి మనకు అస్సలు తెలియదు. వారి వలన మీరు ఇబ్బందుల్లో పడతారు. మీరు వారికి సహాయం చెయ్యకపోవడమే మంచిది. ఈ మూడు విషయాలలో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే మీరు ఆర్థికంగా, మానసికంగా చాలా బాగుంటారు. ఈ నెలలో సహాయం చెయ్యడం మంచిదే, కానీ మనం ఇబ్బందుల్లో పడే విధంగా ఉండకూడదు. అందువల్ల ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకుని సహాయం చెయ్యడం అనేది చాలా వరకు మీకు మేలు చేస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.